పిఠాపురం నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న కూటమి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని వంగా గీత. పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ బూత్కు వెళ్లి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని వంగా గీతా విశ్వనాథ్ పిఠాపురం పట్టణంలో ఆర్ఆర్ఆర్ బీహెచ్ఆర్ హైస్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబు పిఠాపురం పట్టణంలో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా పిఠాపురం మండలం దొంతమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సతీమణి లక్ష్మీదేవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పిఠాపురం పట్టణంలో కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ దర్శకుడు సానా బుచ్చిబాబు పిఠాపురం నియోజకవర్గ కొత్తపల్లి గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నన్నది అది మాట్లాడతాను సార్. వచ్చేసి ఓటు ఎలా వేయించుకున్నారు చెప్పండి. నమస్కారం. ఈరోజు పిఠాపురంలో వచ్చి వీడియో కూడా చేయట్లేదు. రోడ్డు మీద అందరూ కూడా గ్లాస్ అని అరుస్తున్నారు. పిఠాపురంలో అందరూ కూడా అంటే వైసీపీకి ఏం వేస్తారు ఎవరు వేస్తారని తెలిసిన ప్రజలందరూ కూడా న్యాయం సైడు, ధర్మం సైడు, నిజమైన నాయకుల సైడు ఎంచుకున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు ఈరోజు వచ్చింది. మొత్తం అందరూ పిఠాపురం అంతా కూడా వన్ సైడ్ అంటే ఇంకా మెజారిటీతో ఉండదు అసలు. ఎక్కడ చూసుంటారు పిఠాపురంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చూడండి గ్లాస్ పిఠాపురంలో మొత్తం అంతా గ్లాసే. ఎంపీ ఎమ్మెల్యే రెండు గ్లాసే. కొన్ని ఈవీఎం మిషన్లో లైటింగ్ లేదని అందరూ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇంకెందుకు వచ్చింది ఇది, ఇంక ఏదో పని అయ్యేదట్టు లేదని చెప్పి అన్ని లైటింగ్ దగ్గర తీసుకెళ్ళి పెట్టేశారు. స్టార్టింగ్లో ప్రయత్నం చేశారు కానీ సో పిఠాపురం వన్ సైడ్. సీఎం కాదు ఎవరు వచ్చినా సరే ముగింపు సభ ఇక్కడ. ఆయన ప్రభుత్వాన్ని పిఠాపురంలో ముగించారు, మన ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి మొదలెడతాం. గ్రామం ఈ దంతమూరులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము బలపరిచిన కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ సందర్భంగా ఈరోజు మా సొంత గ్రామంలో వచ్చి ఓటు సద్వినియోగం చేసుకోవడం జరిగింది.